అదేవిధంగా జిహెచ్ఎంసీ బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం 11,640 కోట్లతో బడ్జెట్. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ను చివరి స్పెషల్ జనరల్ బాడీ సమావేశం ఆమోదించింది. శనివారం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన జిహెచ్ఎంసీ 10వ ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో కమిషనర్ కర్ణన్, అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి ప్రవేశపెట్టిన ప్రతిపాదనలపై సభ్యులు చర్చించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీల నుంచి సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారని కూడా ప్రచురించారు. ఇక కోటి ఎస్బీఐ వద్ద కాల్పులు జరిగాయి. వ్యక్తిని గన్తో కాల్చిన దుండగులు 6 లక్షల రూపాయల అపహరణ. పోలీసులను ఏమార్చేందుకు డ్రస్సులు మార్చుకున్న ఆగంతుల గాలింపు కోసం రంగంలోకి 5 బృందాలు దిగాయి. హైదరాబాద్ మహానగరంలో మరోసారి ఈ కాల్పులో కలకలాన్ని సృష్టించాయి. నగరం నడిబొడ్డున ఉన్న కోటి ఎస్బీఐ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద సినీ పక్కీలో ఇది కాల్పులు జరిపారు. ఎటువంటి పరిస్థితుల్లో పోలీసులు అయితే వీళ్ళు పట్టుకుని తీరుతారు. ఎంత దొంగైనా ఏదో ఒక చిన్న పని చేస్తారు. కానీ సినిమా పక్కీలో వాళ్ళు డ్రెస్సులు కూడా మార్చుకోవడాన్ని మరి దీన్ని ఏ కోణంలో చూడాలి, ఎంత త్వరగా పోలీసులు పట్టుకుంటారో మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి.